Good morning, children. So far we discussed up to photosynthesis equation. So very important 2 marks question. Photosynthesis equation లోని కావలసిన పదార్థాలు ఏంటి, ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి మనం చూసాము. సో ఎండ్ ప్రొడక్ట్స్లో మనకి ఏర్పడేటటువంటివి గ్లూకోజ్, నీరు, ఆక్సిజన్. అయితే ఇక్కడ మీరు ఈక్వేషన్లో కనుక చూసినట్టయితే ఒక అణువు మాత్రమే ఇక్కడ గ్లూకోజ్ మనం చూపించాము. అయితే ఇలాంటివి కొన్ని కోట్ల సంఖ్యలో గ్లూకోజ్ అణువులు ఏర్పడతాయి. ఈ గ్లూకోజ్ అణువులు ఒకదానితో ఒకటి కలిసి మనకి ఒక సంక్లిష్ట రూపమైనటువంటి పిండి పదార్థం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ గ్లూకోజ్ అణువు అనేటటువంటిది సింపుల్ ఫామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, అంటే పిండి పదార్థం యొక్క అతి సరళ రూపము. పిండి పదార్థంలో అతి చిన్న పదార్థం ఏది అంటే గ్లూకోజ్. ఇలాంటి గ్లూకోజ్ అణువులు కొన్ని కోట్ల సంఖ్యలో ఒకదానితో ఒకటి కలిసి మనకి పిండి పదార్థం అనేది ఏర్పడుతుందన్నమాట. ఆ పిండి పదార్థం ఏర్పడిన తర్వాత అది ఆకులలో ఇదంతా చర్య జరుగుతుంది. మనం ముందే చెప్పుకున్నాము, ఆకులలోనే ఎందుకు జరుగుతుంది అంటే ఆకులలో మనకి పత్రహరితం ఉంటుంది. పత్రహరితం అనేది మనకి కిరణజన్య సంయోగ క్రియలో కావలసినటువంటి ఒక పదార్థము. సో ఫోటోసింథటిక్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ లీవ్స్. ఎందుకు వై ఫోటోసింథసిస్ takes place in leaves? Because important raw material that is called chlorophyll is present in leaves. That's why plants prepare their food material in leaves. కాబట్టి ఆకుల్లో మొట్టమొదట ఈ పిండి పదార్థం తయారు చేయబడుతుంది. సో మనం చెప్పుకున్నట్టు గ్లూకోజ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో దిస్ ఈజ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ అణువులు కొన్ని కోట్ల సంఖ్యలో కలిసి ఈ సింపుల్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కాంప్లెక్స్ ఫార్మ్, దట్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్, ఆర్ ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ స్టార్చ్ అండ్ సెల్యులోస్. కాబట్టి మీకు ఒక బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. వాట్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్? పిండి పదార్థాల యొక్క అతి సరళ రూపం ఏంటి? పిండి పదార్థాల యొక్క అతి సరళ రూపం ఏమిటి అంటే గ్లూకోజ్. ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈజ్ గ్లూకోజ్. మనకి క్వశ్చన్ అడిగినప్పుడు అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడేటటువంటి అంత్య ఉత్పన్నాలు ఏంటి అని అడిగినప్పుడు మనం దాన్ని పిండి పదార్థం అని చెప్పినా కూడా తప్పు లేదు. అంటే గ్లూకోజ్ అని చెప్పి అయ్యో గ్లూకోజ్కి బదులు పిండి పదార్థం అని చెప్పామే అని అనుకోవడానికి లేదు. ఏంటంటే గ్లూకోజ్ అణువులే ఒకదానితో ఒకటి కలిసి తర్వాత పిండి పదార్థంగా ఏర్పడతాయి. కాకపోతే గ్లూకోజ్ అనేటటువంటిది సరళ రూపం అన్నమాట, పిండి పదార్థం యొక్క మొట్టమొదటి రూపము. అదొకటి చాలా ఇంపార్టెంట్ బిట్టమా, గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి మొక్కలలోని ఆకులలో కేవలం పిండి పదార్థం మాత్రమే తయారవుతుందా అంటే కాదు. పిండి పదార్థాలతో పాటు ప్లాంట్స్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రిపేరింగ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఆల్సో. అంటే పిండి పదార్థాలతో పాటు మొక్కలు కొవ్వు పదార్థాలు, తర్వాత మాంసకృతులు అంటే ప్రోటీన్లను కూడా అవి తయారు చేస్తాయి. కానీ ఈ మాంసకృతులు, క్రొవ్వు పదార్థాలతో పోలిస్తే పిండి పదార్థాల యొక్క శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వెన్ కంపేర్డ్ టు ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ప్లాంట్స్ ప్రిపేర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ దీస్ కార్బోహైడ్రేట్స్ దే ఆర్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అంటే ఏంటి, ఆకుల్లో ఆహార పదార్థాన్ని తయారు చేసుకున్నా కూడా మరి మొక్కలంటే కేవలం ఆకులే కాదు కదా, ఆ ఆకుల నుంచి ఆ తయారు చేసుకున్నటువంటి పిండి పదార్థాలు మొత్తం మొక్కంతా కూడా రవాణా చేయబడి వేర్లలోని, కాండంలోని, పువ్వులు, పండ్లు, విత్తనాలు అన్నింటిలో కూడా అవి నిల్వ చేయబడతాయి. అది ఒక ఇంపార్టెంట్ బిట్. అందుకనే మొక్కల్ని మనం స్వయం పోషకాలు అని అంటాము. సో దట్స్ వై ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. అయితే ఏంటంటే జంతువులు ఇవేవి కూడా తయారు చేసుకోవు కాబట్టి
వాటిని మనం ఏమన్నామంటే పరపోషకాలు అని అంటాము. యానిమల్స్ దే కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్, దట్స్ వై దే ఆర్ కాల్డ్ హెటెరోట్రోప్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అనేటటువంటి దాన్ని మొత్తం విశ్వానికి శక్తిని అందచేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి వనరు అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఫోటోసింథసిస్ ఈజ్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. అంటే ప్రపంచానికంతటికీ కూడా, జీవించి ఉండేటటువంటి విశ్వానికి అంతటికీ కూడా ఒక శక్తినిచ్చేటటువంటి వనరు ఏదైనా ఉంది అంటే అది కిరణజన్య సంయోగ క్రియ. అయితే మనకి ఈ పాఠంలో ముఖ్యంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, కొన్ని ప్రయోగాలు ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైనటువంటి ప్రయోగాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనం మొక్కలలోని ఆకులు పిండి పదార్థాలని తయారు చేస్తాయి. అసలు నిజంగా మొక్కల్లోని ఆకులు పిండి పదార్థాలని తయారు చేస్తాయా? అది మనం ఒక ప్రయోగం ద్వారా దాన్ని నిరూపించాలన్నమాట. హౌ కెన్ వి షో దట్ ప్లాంట్స్ ప్రిపేర్ కార్బోహైడ్రేట్స్? ఇది మనకి ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే ఈ లెసన్లో మనం ఈ ప్రయోగాన్ని డిస్కస్ చేసుకోవడానికి ముందు ఒకసారి ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటి, కావలసినటువంటి పరికరాలు ఏంటి, అయితే ఈ పద్ధతి అంటే ఈ ప్రయోగం చేసేటటువంటి పద్ధతి ఏంటి, అయితే అసలు నిజంగా ఆకుల్లో పిండి పదార్థాలు తయారవుతాయా, అసలు దాన్ని మనం ఏ విధంగా రుజువు చేస్తాము, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం ఈ ప్రయోగాన్ని చూద్దాం. అయితే ఈ ప్రయోగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థాలు తయారవుతాయని నిరూపించడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ వి సీ దిస్ ఎక్స్పెరిమెంట్, సో వీ హ్యావ్ టు నో ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ద apparatus అంటే రిక్వైర్డ్ మెటీరియల్. దెన్ we have to look after procedure, then we have to examine the end product, ante we have to see whether the carbohydrates formed or not. ఇదంతా కూడా ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. దెన్ వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్? సో ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ టు ప్రూవ్ దట్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ప్లాంట్స్ or in leaves. Then what are the required material? So if we have seen the required material, so the required material are, చూడండి ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినట్టయితే రిక్వైర్డ్ మెటీరియల్ అన్నీ కూడా మనకు ఆర్డర్లో ఇచ్చాడు. సో ద బీకర్, బాయిలింగ్ వాటర్ అంటే వాటర్ యాక్చువల్గా, లీఫ్, అండ్ సో ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ లీఫ్ దట్ వీ ఆర్ టేకింగ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ వెరీ స్మాల్, విచ్ షుడ్ బీ సఫిషియంట్ ఇనఫ్ టు కీప్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్. అంటే ఏంటి? టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటమ్మా? పరీక్ష నాళిక. ఇక్కడ మీరు చూడండి, ఈ పరీక్ష నాళిక మామూలుగా మన అందరికీ తెలుసు పరీక్ష నాళిక ఎలా ఉంటుందో. ఆ పరీక్ష నాళికలో సరిపోయేటటువంటి ఒక చిన్న లీఫ్ మాత్రమే తీసుకోవాలి. లీఫ్ అని చెప్పాం కదా, ఎంత సైజు పడితే అంత సైజుది మనం తీసుకోకూడదు. దెన్ మిథైలేటెడ్ స్పిరిట్ బాయిలింగ్ ట్యూబ్ అంటే ఇక్కడ ఏంటంటే టెస్ట్ ట్యూబ్. తర్వాత యాస్బెస్టాస్ గాజ్. యాక్చువల్లీ యాస్బెస్టాస్ గాజ్ అంటే అది మనకి ఒక వలలాగా ఉంటుంది. దాన్ని నేను మీకు పార్ట్స్లో కూడా చూపిస్తాను, ఒకసారి చూడొచ్చమ్మా. తర్వాత ట్రైపాడ్ స్టాండ్ అంటే దీనికి 3 ఊసలు ఉంటాయి. ఇక్కడ మీకు డయాగ్రామ్లో 2 చూపించాడు, బట్ మీకు యాపరేటస్లో నేను సపరేట్గా ట్రైపాడ్ స్టాండ్ అనేది చూపిస్తాను, అందులో మీరు చూడొచ్చు. నెక్స్ట్ బున్సెన్ బర్నర్ అంటే ఇది, అంటే వెలగడానికి సహాయపడేటటువంటి ఒకటి. తర్వాత ఈ పక్కన కనుక మీరు చూసుకున్నట్టయితే దీన్ని మనం పెట్రీ డిష్ అని అంటాం. మనం ఎక్కువగా ల్యాబొరేటరీస్లో ఈ పెట్రీ డిష్ని ఉపయోగిస్తామమ్మా. తర్వాత ఈ పక్కన చూడండి ఒక రియేజెంట్ ఉంది, దీన్ని మనం అయోడిన్ సొల్యూషన్ లేకపోతే అయోడిన్ ద్రావణము, అయోడిన్ రియేజెంట్ అని అంటాము. ఇది ఇంక్ పిల్లర్ లాంటిది, దీన్ని మనం పిల్లర్ అని అంటామన్నమాట. వీటన్నింటినీ కూడా నేను మీకు
సపరేట్గా చూపిస్తాం. ఒకవేళ అయోడిన్ రియేజెంట్ లేకపోతే టింక్చర్ అయోడిన్ లేకపోతే బెటాడిన్ అనేటటువంటి ద్రావణాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామమ్మా, ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ చెప్పుకున్నాం, అంటే ప్రయోగం యొక్క ఉద్దేశం చెప్పుకున్నాము, కావలసినటువంటి పరికరాల గురించి కూడా చెప్పుకున్నాం, సో రిక్వైర్డ్ మెటీరియల్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి ప్రొసీజర్ ఒకసారి కనుక మనం చూసినట్టయితే మొట్టమొదట మనం ఏం తీసుకోవాలంటే ఒక పరీక్ష నాళిక తీసుకొని పరీక్ష నాళికలో మనం మిథైలేటెడ్ స్పిరిట్ అన్నది వేస్తాము. మిథైలేటెడ్ స్పిరిట్ వేసిన తర్వాత ఇందాకే చెప్పుకున్నట్టు ఒక చిన్న ఆకుని మనం ఆ మిథైలేటెడ్ స్పిరిట్లో ఒక చిన్న బ్రష్ కానీ లేకపోతే ఒక చిన్న స్టిక్ సహాయంతో కానీ మిథైలేటెడ్ స్పిరిట్లో ఆకు మునిగేటంత వరకు కూడా మనం దాన్ని పెడతాము. So we have to take a test tube, and in the test tube we have to pour methylated spirit, and so we have to take up to this methylated spirit. Then with the help of a small brush or with the help of a stick we have to insert small leaf into the methylated spirit. అంటే మిథైలేటెడ్ స్పిరిట్లో మునిగేటంత వరకు కూడా మనం లీఫ్ని పెట్టాలి. అంటే లీఫ్ మునిగేటంత వరకు కూడా మిథైలేటెడ్ స్పిరిట్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. దెన్ వీ హ్యావ్ టు టేక్ ఏ గ్లాస్ బీకర్. ఇక్కడ మనకు చూపించినట్టు ఒక గ్లాస్ బీకర్ని తీసుకుంటాం. దెన్ వీ హ్యావ్ టు కీప్ దట్ టెస్ట్ ట్యూబ్ ఇన్ దట్ గ్లాస్ బీకర్. సో ఈ విధంగా మనకి డయాగ్రామ్లో చూపించినట్టు గ్లాస్ బీకర్కి మనం టెస్ట్ ట్యూబ్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు టేక్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇంటూ ద బీకర్. చూడండమ్మా, ఇక్కడ టెస్ట్ ట్యూబ్ హాఫ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ వచ్చేటంత వరకు కూడా మనం బీకర్ని నీటితోటి నింపుకున్న తర్వాత ఇక్కడ మనం అరేంజ్మెంట్ ఎలా ఉందంటే ఫస్ట్ ట్రైపాడ్ స్టాండ్ తీసుకుంటాము. ట్రైపాడ్ స్టాండ్ మీద ఏంటంటే మనం ఆ యాస్బెస్టాస్ గాజ్ ఏదైతే ఉందో యాస్బెస్టాస్ గాజ్ని ట్రైపాడ్ స్టాండ్ మీద పెట్టుకొని ఆ యాస్బెస్టాస్ గాజ్ మీద మనం ఈ బీకర్ని పెట్టుకుంటాం. So we have to take a tripod stand, and on that tripod stand we have to keep asbestos gauze, and above the asbestos gauze we have to keep this beaker, and below the tripod stand we have to keep Bunsen burner. Then we have to heat this entire apparatus with the help of Bunsen burner. అంటే ఇప్పుడు మనం ఈ అరేంజ్మెంట్ అంతా చేసుకున్న తర్వాత బున్సెన్ బర్నర్ సహాయంతో మనము దీన్ని మండించాలన్నమాట. అంటే ఈ ప్రయోగాన్ని అంతా కూడా ఇక్కడ మీకు చూపించినట్టు హీట్ చేయాలన్నమాట. హీట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్లీ సో దిస్ ఈజ్ వెరీ స్లో ప్రాసెస్, ఇట్ విల్ టేక్ అ లాంగర్ పీరియడ్. ఇక్కడ ఏమవ్వాలి అంటే మనకి సో ద లీఫ్ దట్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్ షుడ్ బీ కన్వర్టెడ్ ఇంటూ పేల్ కలర్. మనందరికీ తెలిసిన విషయమే, ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ ప్రయోగాన్ని మనం మొదలుపెట్టిన తర్వాత ఎంతవరకు ఈ ప్రయోగాన్ని మనం కంటిన్యూ చేయాలి అంటే ద లీఫ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇన్ పేల్ కలర్. అంటే ఏంటంటే ఆకు దాని యొక్క ముదురు రంగును కోల్పోయి పేలవమైనటువంటి లేకపోతే లేత రంగులోకి మారిపోయేటంత వరకు కూడా మనము ఆ ప్రయోగాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుంది. చూడండి, యూ కెన్ సీ ద డిఫరెన్సియేషన్ బిట్వీన్ ద కలర్ ఆఫ్ లీఫ్ దట్ ఈస్ హియర్ అండ్ హియర్. చూడండి, ఇక్కడ పేల్ గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా. సో ఈ కలర్ వచ్చేటంత వరకు కూడా మనం ఈ ప్రయోగాన్ని కంటిన్యూ చేయవలసి ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ experiment, that means after converting this leaf into a pale colored leaf, then we have to off the flame, then we have to remove the leaf with the help of a brush or with the help of a stick slowly from the test tube, and we have to keep that leaf in petri dish. ఈ పెట్రీ డిష్లో మనం బ్రష్ సహాయంతో కానీ స్టిక్ సహాయంతో కానీ టెస్ట్ ట్యూబ్ నుంచి తీసి దాన్ని ఈ విధంగా పరవాలి.
పరవడం అంటే ఏంటంటే వన్స్ ఇట్ లూజెస్ ఇట్స్ కలర్ ఇట్ విల్ బికమ్ ష్రివల్డ్. అంటే ఏంటంటే ఆకు దగ్గరగా ముడుచుకుపోవడము అటువంటిది జరుగుతుందన్నమాట. కానీ అలా దగ్గరగా ముడిచిపోకుండా మనం ఏం చేయాలంటే బ్రష్ సహాయంతో నెమ్మదిగా ఆకు మొత్తాన్ని కూడా పెట్రీ డిష్లో వెడల్పుగా ఈ విధంగా పరుస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఇది ఈ ఎక్స్పెరిమెంట్కి మనం చేసేటటువంటి పద్ధతి అన్నమాట, అంటే ప్రయోగ విధానము. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఆకులో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఉన్నాయా లేవా అన్నది ప్రయోగం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ అయోడిన్ రియేజెంట్ని తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏమొచ్చామంటే పరిశీలన అనేటటువంటి అంశానికి వచ్చామన్నమాట. సో వీఆర్ అబ్జర్వింగ్ ద రిజల్ట్. ఇక్కడ చూస్తాం, రిజల్ట్ అన్నది చూస్తాం. ఈ రిజల్ట్ అన్నది మనం ఎలా చూస్తామంటే సో వీ హ్యావ్ టు విత్ ద హెల్ప్ ఆఫ్ పిల్లర్. సో వీ హ్యావ్ టు టేక్ అయోడిన్ రియేజెంట్ అండ్ సో వీ హ్యావ్ టు యాడ్ 4 or 5 drops of iodine reagent on that pale leaf. ఆ ఆకు ఏదైతే ఉందో ఆకు మీద 3-4 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని పిల్లర్ సహాయంతో వేస్తాము. పిల్లర్ సహాయంతో వేస్తే ఏమవుతుందంటే ఇఫ్ దిస్ లీఫ్ కంటైన్ carbohydrates then the color of the leaf turns into blue black. ఏ కలర్లోకి మారుతుందమ్మా? నలుపు లేకపోతే నీలి రంగులోకి ఆకు మారడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే మనం అయోడిన్ ద్రావణాన్ని ఆకు మీద వేసామో వెంటనే ఆకు నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఒక్కసారి ఆకు నీలి నలుపు రంగులోకి మారింది అంటే అర్థం ఏంటంటే ఆకులో పిండి పదార్థాలు ఉన్నాయి అని అర్థము. అయితే మరి ఆకుపచ్చగా ఉన్నప్పుడే పిండి పదార్థాలని పరీక్ష మనం చెయ్యలేమా అంటే చెయ్యలేము. ఎందుకంటే ఆకు అనేటటువంటి దాని వెలుపలి పొర సెల్యులోజ్ అనేటటువంటి ఒక పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి ఆ సెల్యులోజ్ అనేటటువంటి పదార్థం మీద మనం వీటిని కనుక వేస్తే మనకి రిజల్ట్ అనేటటువంటిది రావడానికి చాలా చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పత్రహరితము లేకపోతే ఆ వర్ణద్రవ్యం ఏదైతే ఆకులో ఉందో ఆకుపచ్చ రంగుకి కారణమయ్యిందో దాన్నంతా కూడా మనం రిమూవ్ చేసేస్తాము. రిమూవ్ చేసేస్తే ఆ పేల్ రంగులో ఉండేటటువంటి పదార్థం ఏదైతే ఉందో అది కార్బోహైడ్రేట్ అన్నమాట. అది మొక్క తయారు చేసుకున్నటువంటి కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడినటువంటి పిండి పదార్థం అన్నమాట. మనం ఇక్కడ పిండి పదార్థాన్ని పరీక్ష చేస్తున్నాం కానీ పత్రహరితాన్ని కాదు కదా. కాబట్టి ఆ పత్రహరితాన్ని ఆ విధంగా వేడి చేసి మనం తొలగిస్తున్నాము. మిగిలినటువంటి పిండి పదార్థాన్ని ఈ అయోడిన్ రియేజెంట్ ద్వారా మనం పరీక్ష చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఫలితం ఏదైతే ఉందో మనం రాయాల్సినటువంటిది ఏంటంటే ఒక్కసారి అయోడిన్ ద్రావణాన్ని వేసిన తర్వాత ఆకులో ఏర్పడినటువంటి పిండి పదార్థం కనుక ఉంటే అది మనకి నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఈ లెసన్ మొత్తం పరీక్ష అంటే మనకు వచ్చేటటువంటి ప్రయోగాలన్నీ కూడా అయోడిన్ ద్రావణంతో ఈ నీలి నలుపు రంగుతోటే ముడిపడి ఉంటాయి. అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. మనకి అడిగేటటువంటి బిట్స్లో ఇంపార్టెంట్గా అడిగేటటువంటిది ఏంటంటే నేమ్ ద రియేజెంట్ దట్ ఈజ్ యూస్డ్ టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ అయోడిన్ రియేజెంట్ ఆర్ యూ కెన్ ఆల్సో ఆన్సర్ బెటాడిన్. అంటే తెలుగు మీడియం వాళ్ళకి మనం చెప్పుకున్నట్టయితే పిండి పదార్థ నిర్ధారణకు వాడేటటువంటి ద్రావణం ఏంటి? అది అయోడిన్ ద్రావణము లేకపోతే బెటాడిన్ ద్రావణము. ఒక్కసారి పిండి పదార్థం ఉంది అని రుజువు చేసినప్పుడు ఆకు ఏ రంగులోకి మారుతుంది? సో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కలర్ దట్ వీ కెన్ అబ్జర్వ్ ఆఫ్టర్ యాడింగ్ అయోడిన్ రియేజెంట్ to the leaf? So the color that we observe is
బ్లూ బ్లాక్ అంటే నీలి నలుపు రంగులోకి మారుతుంది. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ క్యారీ 4 మార్క్స్, 4 ఇంపార్టెంట్ మార్క్స్ ఇన్ 10th క్లాస్ బయాలజీ ఎగ్జామినేషన్స్. సో పాత మోడల్లో లాగా మనకి ఎప్పుడూ కూడా ప్రయోగం మొత్తం రాయండి అని ఖచ్చితంగా అడగడు. వాడు మనకి ఈ డయాగ్రామ్ ఇస్తాడు, డయాగ్రామ్ ఇచ్చి ఎయిమ్ రాయండి అంటాడు, లేకపోతే ప్రయోగ విధానం రాయండి అంటాడు, లేకపోతే కొన్ని పార్ట్స్ మిస్ చేసి పార్ట్స్ రాయండి అని అడుగుతాడు, లేకపోతే ఒక్కొక్కసారి ఈ డయాగ్రామ్ వేయండి అని అడుగుతాడు. అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు గెట్ 4 మార్క్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. సో చిల్డ్రన్, ఇక్కడ ఈ ప్రయోగంలో మనకి ప్రయోగాలు అడుగుతున్నప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాడమ్మా కొన్ని ప్రయోగాలకు సంబంధించి. సో వాట్ ఈస్ ద ప్రికాషన్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ అని అడుగుతాడు. అంటే ఈ ప్రయోగం నువ్వు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి, లేకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్, సో వై వీ కెనాట్ డైరెక్ట్లీ హీట్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఆన్ ద ఫ్లేమ్. మనం ఈ పరీక్షణాళికని టెస్ట్ ట్యూబ్ హోల్డర్ సహాయంతో డైరెక్ట్గా ఫ్లేమ్ మీద ఎందుకు మనం హీట్ చేయకూడదు అని. అయితే అకార్డింగ్ టు మై నాలెడ్జ్, యాక్చువల్లీ మిథైలేటెడ్ స్పిరిట్ ఇట్ ఈస్ హైలీ ఇన్ఫ్లేమబుల్. సో ఇఫ్ వి హీట్ డైరెక్ట్లీ దిస్ test tube over the flame, maybe it can catch fire. So it can create a burst of test tube. అంటే ఈ టెస్ట్ ట్యూబ్ పగిలిపోయేటటువంటి అవకాశాలు కానీ, లేకపోతే డైరెక్ట్గా మిథైలేటెడ్ స్పిరిట్ మంటని కానీ క్యాచ్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ ప్రయోగము ఒకసారి చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనము టెస్ట్ ట్యూబ్ని డైరెక్ట్గా ఈ ప్రయోగంలో ఫ్లేమ్ మీద హీట్ చేయకూడదు. అది మిథైలేటెడ్ స్పిరిట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది యాస్బెస్టాస్ గాజ్, నెక్స్ట్ ట్రైపాడ్ స్టాండ్, ఇది బున్సెన్ బర్నర్, ఇది మనం యూజ్ చేసే ల్యాబొరేటరీస్లో యూజ్ చేసే పెట్రీ డిష్, అయోడిన్ రియేజెంట్, ఇది మిథైలేటెడ్ స్పిరిట్. ఇవి మనకి రిక్వైర్డ్ మెటీరియల్.